ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్. ఫ్రెండ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ యొక్క పోస్టులకి డిసెంబర్ 11, 2017 నుంచి జనవరి 11, 2018 వరకు తీసుకుంటారు. మేల్ అభ్యర్థులు ఎవరైతే పురుషులు అయితే ఎవరైతే ఉన్నారో సో వారే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. మ్యారేజ్ కాకుండా ఎవరైతే ఉన్నారో సో వీరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ మొత్తం అలవెన్స్ అన్ని కలుపుకొని ఒక 30,000 స్టార్టింగ్ రావచ్చు. మనకు ఈ యొక్క పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, అంతేకాకుండా మెడికల్ ఎగ్జామినేషన్, ఈ విధంగా 4 పరీక్షలు అనేది కండక్ట్ చేస్తారు. మన యొక్క 4 ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా కనుక రీచ్ అయినట్లయితే మనం ఈ యొక్క జాబ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు హిందీ మరియు ఇంగ్లీష్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మొత్తం చూపిస్తాను. స్టార్టింగ్ చూసినప్పుడు మనకి వేకెన్సీస్ చూసుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఎవరికి ఎన్ని ఉన్నాయో చూద్దాం. అంటే మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 6, SCకి 2, STకి 1, OBCకి 3, ఈ విధంగా టోటల్గా 12 ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఎవరైనా రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. కానీ పక్కన చూసినట్టయితే మనకు నక్సల్స్ ఆర్ మిలిటెన్సీ ఏరియాస్లో వర్క్ చేయడానికి కేవలం అనంతపూర్, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వాళ్ళు మాత్రమే ఆ పక్కన పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇలా దేశవ్యాప్తంగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఆ యొక్క రాష్ట్రాలకి ఆ యొక్క వారు మాత్రం పనిచేసేవారు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అంతేకాకుండా నక్సల్స్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ యొక్క నక్సల్స్ ఏరియాల ప్రాంతాల్లో మాత్రం ఆ యొక్క జిల్లాల వారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఆ యొక్క పోస్టులకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంతేకాకుండా మనకు క్వాలిఫికేషన్స్ విషయానికి వెళ్దాం. మనం చూస్తే కనుక క్వాలిఫికేషన్స్ అయితే ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 23 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. SC, ST వారికి మనకు 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC క్యాండిడేట్స్కి 3 years అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. హైట్ అనేది 170 meters ఉండాలి, 170 centimeters ఉండాలి. అదేవిధంగా ట్రైబల్ కేటగిరీ వారికి అయితే 162.5 centimeters ఉండాలి. చెస్ట్ కూడా ఇచ్చాడు. చెస్ట్ అనేది మినిమంగా 80 ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 85 ఉండాలి. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. ఐసైట్ కానీ, టాటూస్ ఉండేవారికి కానీ సో అంతా 6/, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకు ఇప్పుడు మనీ ఎంత పే చేయాలంటే OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీరికి అయితే మాత్రం మనం 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. SC వారు కానీ, ST వారు కానీ సో వీరికైతే ఎటువంటి ఫీజీ లేదు. వీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వీరికి మాత్రం పక్కన మనకి ఇచ్చాడు. ఆ యొక్క అడ్రస్గా మనం పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన PDF నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత జనరల్ వారికి, OBC క్యాండిడేట్స్కి ఫీజు అనేది 100 rupeesగా ఇచ్చారు. మనం ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనం పే చేసుకోవచ్చు. SC వారికి, ST వారికి ఎటువంటి ఫీజు లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది OMR బేస్డ్గా ఉంటుంది. 100 questions ఉంటాయి, 100 marks అనేది. పర్సంటేజ్ ఎంత అంటే జనరల్ వారికి 35% ఇచ్చారు. SC, ST, OBC క్యాండిడేట్స్కి 33% ఇచ్చారు. ఇలా ప్రతి లెవెల్కి ఉంది. మొత్తం 4 levelsలో మనది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి చాలా వివరాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ ఉండండి. మనకి పర్సనల్గా ఈమెయిల్ ID అయితే ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వలేదు. మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వారు పంపిస్తారు. అంతేకాకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫోటో కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఇలాగ ఏదైనా ప్రూఫ్ అయితే పట్టుకుని వెళ్ళాలని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం పొందుతారు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మన వీడియోని షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.